కొంచెం కూడా గ్యాప్ లేదు పాపము. మొత్తం ఫుల్ అంటే ఫుల్ అయిపోయారు అసలు. డిక్కి తిత్తరైతే ముఖం మీద పడుతున్నాయి వాళ్ళు. సో ఇట్లా మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం లొకేషన్ వెళ్ళడానికి. అంటే నిన్న మొన్న మొత్తం చూసి సెట్ చేసేసినాము, కానీ ఎక్కడెక్కడ ఏం సామాన్లు పెట్టాలి ఎక్కడ అనేది అవన్నీ ఈరోజు మళ్ళీ డైరెక్టర్ వస్తున్నారు, మాకు పాయింట్ చూపిస్తారు. మేమైతే ఈ సామాన్లన్నీ మోసుకొని పోయి అన్ని ఈరోజు సెట్ డిపార్ట్మెంట్ మేమే, లైటింగ్ డిపార్ట్మెంట్ మేమే, ఆర్ట్ మొత్తం అన్ని పనులలో మేమే, సింగర్, రైటర్, లిరిక్స్ మొత్తం అన్ని యాక్టర్, యాక్టర్ ద వన్ అండ్ ఓన్లీ పెండే మల్లికార్జున్ గారు. ముఖం ఎట్లా పెడితే అంత ఈయనకి ఇష్టం లేదా అని అనుకుంటారు. పాట ఒకసారి వాడ నీ అద్భుతమైన కలంతో ఒకసారి పోవా మోసుకొచ్చిన. సో ఇలా సెన్సేషన్ ఏంటంటే మా సార్ యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. మొత్తం బెదిరిపోవాలి. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి రాజ్ నరేంద్ర గారు, కలవిమాన మూవీ ఈ మధ్య చేసారు కదా, ఆ అన్న చేస్తున్నారు. సో యాక్టర్స్ వచ్చేసి నేను అండ్ మల్లికార్జున్ గారు. సో ఈ పిల్లగాళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఎలక్ట్రీషియన్, ఒకళ్ళు ఆర్ట్, వాడు విషు అల్లుడు, వాడైతే అటు ఇరికిపోయాడు మొత్తం అన్ని మొత్తం మీద పడ్డాయి. ఇప్పుడు మేము బంతిపూలు జమ చేసుకొని పోయి ఆ లొకేషన్ దగ్గర ఈరోజు మొత్తం అనేది కంప్లీట్ చేసుకోవాలి. రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ మార్నింగ్ నుండి వెళ్ళి ఇంకా మేము ఈరోజు చేసిన పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటే మార్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈరోజు మాత్రం మ్యాక్స్ కంప్లీట్ కావడానికి ట్రై చేస్తాం. బండి, ట్రాక్టర్లు, గొర్రెలు, మేకలు, బర్రెలు. ఇక్కడేమో ఇవి ఉన్నాయా గడ్డి కుప్పలు, ఇక్కడనేమో పంచులు, ఉనక బస్తాలు. ఇటో కరెక్ట్ చెట్టు పెద్దది, అటో కరెక్ట్ చెట్టు పెద్దది, కరెక్ట్ చెట్టు. ఇక్కడనేమో చిన్నది ఉనదలు లేచి చిన్న స్వీట్ కోసం. ఇవిడకేమో పూలదలు లేదండి. దీనికి ఏం చేస్తామంటే మన బుక్ డిపోలో పేపర్ చూస్తాం, కలర్ పేపర్, మన చిన్న పాత బుక్ బాగాలేదు, ఆ కలర్ పేపర్ అంటే చెప్తే సూపర్ ఉంటుంది. కచ్చరమేమో మన ట్రాక్టర్ కచ్చరమేమో నీటి పక్కకుండా కచ్చరం కాదు. ఇలానేమో ఎడ్లు, బర్రెలు, నీళ్ళన్నీ మేకలు, ఇదేమో మన పాత ఉండే పాతకాలం బకెట్లు, సామాన్లు అని ఇది గడ్డి కుప్పల్ని అనుకున్నాం. ట్రాక్టర్ బ్లేడ్ తోటి సేమ్ ఈ డోర్కి ఎదురుగా సేమ్ వే అంటే ఈడ సేమ్ ఒక లింక్ పెడితే పులిసిగడ్డ పెడితే షూటింగ్ కోసం గడ్డి కట్ట అడి చెట్టు పెట్టినా కానీ కొట్టే కాడ తీరది. ఎంత కష్టపడ్డామంటే ఇంత దొడ్డు
ముగ్గురు లేపుతలేవలే అరటి చెట్లు అంత ఘోరంగా ఉన్నాయి. ఏమైంది? ముగ్గురు లేపుతలేవలే. పూలు ఇంకా కాలేవు, ఇంకా మండపం కూడా రెడీ కాలేవు. బట్ కూర్చుడైతే మా అక్క నైట్ కుడుతుంది వాళ్ళ అత్తగారింటికి. ఇట్లా ఇలా పర్ఫార్మెన్స్ ఇట్లుంటుంది. ఈసారి కంక బొంగులు కట్ చేసి ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ. ఇక నా చేతిలో ఏం లేదు, నా చేతి ఒక పెద్ద ఐటమ్ ఉంది, ఇదే చీపిరి. విశ్వ అయితే ఘోరంగా పనిచేస్తుంది. విశ్వ టైం 7:30 అవుతుంది. మావేమో 4 గంటలకు లేచి మొత్తం అంత డెకరేషన్ చేసిన పెద్ద కట్టె తెచ్చి ఈ కట్టె అంటే రేకులు ఊస్తే అవి ఆగిన, లేకపోతే దాని రోజు మొత్తం అవే వచ్చి డెకరేషన్ చేసి దాదా కేజీ దుగ్గదు నాలుగు పిల్లలు నడు కుక్కునే దిక్కువరకు కొడుకు లేదు. సన్లైట్ అక్క సన్లైట్ చూడుతుంది. ఇంకా అగ్గి పెట్టిన దాంట్లో బొగ్గు. పాప మాగో అరటి చెట్టు మస్తు ఉంటుంది. నీకు నేను ఒకరికొకరుడు నువ్వు నేను. ఏమైందక్క? ఫైనల్ లుక్ వచ్చేసింది, అంటే ఇది మార్నింగ్ లుక్. ఈ కంక పొంగులు ఇంకా కంక పొంగులు చెడి వేయాలి. అవునవును. టక్కరెక్కరన్న ముఖం కడుక్కుంటే ఎడ బొగ్గు తగ్గినే ఉన్నాయి మొత్తం. అయ్యో తెంపుతున్నాయి, ఇంకా తెంపుతున్నాయి. మేము లైటింగ్ వేస్తావు, కోతులన్నీ తీసుకొచ్చావు, మొత్తం నాశనం చేస్తున్నాయి ఇవి. దీనికి ఏమైనా కడతారా? మొదలు కొట్టలేదా? మరో విధంగా యాక్షన్ లుక్ పిలుస్తుండు.
అవుతుంది ఇప్పుడు మీతో చూసుకోండి, మీతో చూసుకుంటే మాట్లాడుకోండి. మళ్ళీ చూడండి, తిప్పుతుండ నేను చూడండి. రైట్, ఓకే. రెడీ, రోల్. కెమెరా మరి ఏం కావాలి? ఇక్కడ పొలం దగ్గర తప్పారు. ఎప్పుడు కనిపించారంటే మళ్ళీ కనిపించలేదు. శెలకల అంతేనా? అసలు మీరు తప్పారా వాళ్ళు తప్పారా?
అది నవ్వుకుంటుంది బాగుందా రెడీ ఇప్పటికి 12 అవుతుంది. చూద్దాం పొద్దున వారికి ఏం జరగబోతుందో వచ్చే లోపలికి వచ్చేది.